వెల్కమ్ టు ఎవర్ లర్నియా. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ మరియు అత్యంత ముఖ్యమైనది కూడాను. అవేంటంటే బ్లడ్ గ్రూప్స్. మరి ఆలస్యం చేయకుండా త్వరగా నేర్చేసుకుందామా? లెట్స్ గో. యాంటీజెన్ అనే పదార్థం రక్తంలో ఉండడం ఉండకపోవడాన్ని బట్టి మనకి మేజర్గా 4 రకాలైన బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి. అవేంటంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ ఏబి, గ్రూప్ ఓ. గ్రూప్ ఏ యాంటీజెన్ మరియు యాంటీ బి యాంటీబాడీని కలిగి ఉంటుంది. గ్రూప్ బి యాంటీజెన్ మరియు యాంటీ ఏ యాంటీబాడీని కలిగి ఉంటుంది. గ్రూప్ ఏబి యాంటీజెన్ ఏ అండ్ యాంటీజెన్ బిని కలిగి ఉండి ఇందులో ఎటువంటి యాంటీబాడీస్ ఉండవు. గ్రూప్ ఓ ఇందులో ఎటువంటి యాంటీజెన్లు ఉండకపోగా యాంటీ ఏ మరియు యాంటీ బి యాంటీబాడీస్ని కలిగి ఉంటుంది. ఈ 4 రకాలని మరలా ఇంకొక 4 రకాలుగా విభజించడం జరిగింది ఆర్హెచ్ ఫ్యాక్టర్ వల్ల. అసలు ఈ ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఏంటి? ఆర్హెచ్ ఫ్యాక్టర్ అనేది ఒక ప్రోటీన్. ఏ టైప్గా అయితే ఆర్హెచ్ ఫ్యాక్టర్ని కలిగి ఉంటుందో దాన్ని పాజిటివ్ అని, లేకుంటే దానిని నెగిటివ్ అని విభజించారు. సో మొత్తానికి మనకి 8 రకాలైన బ్లడ్ టైప్స్ అయితే గుర్తించడం జరిగింది. అవేంటంటే ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్, ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్, ఓ పాజిటివ్ అండ్ ఓ నెగిటివ్. ఓ నెగిటివ్ని యూనివర్సల్ డోనార్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ గ్రూప్ రక్తాన్ని మనం అన్ని గ్రూప్స్కి దానం చేయొచ్చు. ఏబి పాజిటివ్ని యూనివర్సల్ రెసిపియంట్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ గ్రూప్ రక్తం కలిగి ఉన్న వ్యక్తికి అన్ని గ్రూప్స్ నుంచి రక్తాన్ని మనం తీసుకోవచ్చు. సో ఫైనల్గా బ్లడ్ గ్రూప్ యొక్క నాలెడ్జ్ మనందరికీ చాలా అవసరం. ఎందుకనగా అత్యవసర పరిస్థితులు అంటే యాక్సిడెంట్, సర్జరీస్లో ఉన్న వారిని మనం సేవ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.